ఒక చిన్న కథ. ఆ రోజు సుందరం మాస్టారు అంగటికి వెళ్తుంటే వెనకే బయలుదేరాడు వాళ్ళ అబ్బాయి చంటి. పిల్లాడు చదివేది 8వ తరగతే. ఆయన అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ళిద్దరూ అంగట్లోకి వెళ్ళి కూరగాయలు కొన్నారు. దుకాణం యజమాని డబ్బులు ఇవ్వబోతుండగా అతడి స్నేహితుడు రావడంతో మాట్లాడుతూ డబ్బులు అందుకోలేదు. దీంతో కాసేపు తండ్రి కొడుకులు ఆగాల్సి వచ్చింది. కొట్టు యజమాని కొత్త మోటారు సైకిల్ కొన్నాడంట. అప్పుడే పూజ చేయించి తెచ్చాడంట. అతని మిత్రుడికి తొందరగా పని ఉన్నందున బండి తాళాలు అడిగాడు. కానీ బండి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది. నేను పని మీద వెళ్ళాలి అని చెప్పాడు దుకాణ యజమాని. కానీ ఆ మిత్రుడు వదల్లేదు. తొందరగానే వచ్చేస్తాను అని చెప్పాడు. కొట్టు యజమాని ఎంత చెప్పినా వినిపించుకోకుండా బండి తాళం ఇవ్వలేని నీది ఒక స్నేహమేనా అన్నాడు కోపంగా. తప్పనిసరి పరిస్థితిలో తాళం ఇచ్చాడు కొట్టు యజమాని. మిత్రుడు వెళ్ళిపోగానే తాళం ఇచ్చే వరకు ఎలా పీడించారో చూశారా? ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చిందన్నాడు కొట్టు యజమాని. అంత మొహమాటం పనికిరాదు. ఇవ్వాలని లేకపోతే ఖచ్చితంగా చెప్పాల్సింది అని బదులిచ్చాడు సుందరం. అతడికి డబ్బు చెల్లించి వెళ్తుండగా మొహమాటం అంటే ఏమిటి అడిగాడు చంటి. జవాబు చెప్పబోతుండగా ఎదురుగా టెంకాయల దుకాణం కనబడడంతో కొబ్బరికాయలు కొనాలని గుర్తుకొచ్చి అటు నడిచాడు సుందరం. కొబ్బరికాయలు చూస్తుండగా ఒక ఆమె వచ్చి, అయ్యా, మా అమ్మాయికి బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకొచ్చాను. బస్సులో ఎవరో మా డబ్బులు దొంగిలించారు. ఖర్చులకు డబ్బులు లేవు, సహాయం చేయండి అంది. 50 రూపాయలు తీసి ఆమెకు ఇవ్వబోయాడు సుందరం. ఆ డబ్బు డాక్టర్కు కూడా చెల్లదు. పెద్ద మనసు చేసుకొని ఎక్కువగా డబ్బులు ఇవ్వండి అందామె దీనంగా. ఆమె పక్కనే బలహీనంగా ఉన్న అమ్మాయి కనబడింది. నీరసంగా దగ్గుతుంది. వాళ్ళిద్దరిని చూడగానే సుందరానికి జాలి కలిగింది. ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరిని అడిగితే అవసరానికి డబ్బు వస్తుంది కదా, నేను ఒక్కడినే ఎలా ఇవ్వగలను అని అడిగాడు సుందరం. వాళ్ళని అడిగితే బెచ్చగాలనుకొని 2 రూపాయలు 5 రూపాయలు ఇచ్చారు. అవెటో సరిపోవు. మీరొక్కరే 50 ఇవ్వడం చూసి అడిగాను. మేము రైతులం, బెచ్చగాలం కాదు అంది ఆమె. ఆ మాటలకు జాలిపడిన సుందరం 500 రూపాయలు ఆవిడ చేతిలో పెట్టాడు. అది చూసిన కొట్టువాడు, ఎంత మొహమాటమైతే ఎలాగండి, ఎంత అడిగితే అంత ఇస్తారా అన్నాడు ఎగతాళిగా. అడిగితే ఇవ్వలేదు, వాళ్ళని నమ్మాను కాబట్టి ఇచ్చాను, మొహమాటంతో కాదు అనేసి అక్కడి నుంచి బయలుదేరాడు సుందరం. ఇందాక కూరగాయల కొట్టు యజమానిది మొహమాటం అన్నారు, ఇప్పుడు మీది మొహమాటం కాదన్నారు. మరైతే ఏమంటారు అడిగాడు చంటి. సహాయం అన్నాడు సుందరం నవ్వుతూ. మొహమాటానికి సహాయానికి తేడా ఉందా మళ్ళీ అడిగాడు చంటి. ఉందన్నాడు సుందరం. తనకు అర్థమయ్యేలా చెప్పమన్నాడు చంటి. ఒకరికి ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం కంటే ఇస్తున్నందువల్ల కలిగే బాధ ఎక్కువైతే దాని మొహమాటం అంటారు. ఇందాక కూరగాయలు కొట్టువాడి మొహంలో ఆ బాధను చూసే ఉంటావు అన్నాడు సుందరం. అవునన్నాడు నవ్వుతూ చంటి. ఒకరికి ఇవ్వడం వల్ల కలిగే బాధ కంటే ఇవ్వడంలో ఉండే ఆనందం ఎక్కువైతే సహాయం అంటారు. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి చేయూత అందించామన్న తృప్తి కలిగింది తప్ప విచారం, బాధ కలగలేదు నాకు అన్నాడు సుందరం. అర్థమైంది నాన్న, నేను కూడా అవసరాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేస్తాను. మొహమాటకి పోయి ఎవరికి ఏది ఇవ్వను అన్నాడు చంటి. కొడుకును తనతో అంగడికి తీసుకెళ్లినందుకు జ్ఞానం పెరిగే సంఘటనలు జరిగాయి అని సంతోషించాడు సుందరం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.